అయితే ఈ డప్పు ఈ డప్పు కావచ్చు, లేకపోతే మా జమ్డికా కావచ్చు, పంబా కావచ్చు, శారద కథ కావచ్చు, శారద కథ వాయిద్యంతో దానికి ఆ పేరు వచ్చింది. ఇంకా అనేక, లేకపోతే ఒగ్గుడోలు కావచ్చు, లేకపోతే మా బంజారాల్లో ఉన్నటువంటి అనేక వాయిద్యాలు కావచ్చు, లేకపోతే ఈ ఆదిధ్వని పేరు మీద వాటిని సేకరిస్తూ రక్షిస్తున్న మా తిరుమలరావు సార్ గారు కూడా చాలా ధన్యవాదాలు. వీటన్నిటినీ మనం చూస్తున్నాం, డప్పును చూస్తున్నాం, ఒగ్గు డోల్ను చూస్తున్నాం, లేకపోతే మా బైన్ల కథను చూస్తున్నాం, జమ్డికాను చూస్తున్నాం, మా మెట్ల కిన్నెరను చూస్తున్నాం. అందరూ బాగుంది, బరాబర్ ఉంది, చాలా బాగుంది, మంచిది అనుకుంటాం. కానీ నేర్చుకోవాలనే తపన ఎవరికన్నా ఉందా? నేర్చుకోవాలనే తపన ఉండదు. అద్భుతంగా యాదగిరన్న, పులి యాదగిరన్న మస్తు చెప్పిండు. ఏం చెప్పిండు? బైన్ల కథ చెప్పిండు. భాస్కర్ బాగా డప్పు కొట్టిండు. గోరెటెంకన అమెరికాలో లేకపోతే మలేషియాలో మంచి పాట పాడిండు, అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం కావాలి? మార్పు జరగాలి. మార్పు జరగాలంటే రెండు విషయాలు. మీరు ఎవరేమనుకున్నా సరే మార్పు జరగట్లేదు కళారూపాల విధంగా. డప్పు కొడితే అమ్మ వీడు మా ఊళ్ళో మొన్న వీడు సావుకాడ కొట్టిండు అని అన్నారు. సరే, నాకు డప్పు కొట్టడం వచ్చు, నేను సావుకాన్నే కొడతా. నాకు డప్పు కొట్టడం వచ్చు, నేను పెళ్లికాన్నే కొడతా. నాకు డప్పు కొట్టడం వచ్చు, నేను ఊరేగింపు కాన్నే కొడతా. నాకు డప్పు కొట్టడం వచ్చు. ఎల్లమ్మకు గావు పట్టాలంటే ఒక పెద్ద వైబ్రేషన్ కావాలి మనకు. ఆ వైబ్రేషన్ జరగాలంటే డప్పును బరాబరి కొడితేనే గావు పట్టేటోళ్ళు మెడగును కొరికేస్తారు. మరి మిగతా వాళ్ళకు వాయిద్యాలు, వాళ్ళకంటూ కొన్ని వాయిద్యాలు ఉంటాయి, అవి కొడితే మరి గావు పట్టచ్చా అంటే గావు కాదు, కనీసం ఏది కూడా కదలదు. మన బాడీలో ఆ శక్తి కూడా రాదు. ఎందుకు రాదు అనంటే, ఉదాహరణకు తీసుకుందాం. ఇవి ఎవరి చేతులలో ఉన్నాయి? కొంతమంది చేతులలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీటన్నిటినీ ఒక సంస్కరణ జరగాలంటే, ఓ డప్పు నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోరు, మరి మృదంగం నేర్చుకుంటారు, ఒక తబలను నేర్చుకుంటారు, ఒక జమడికాను నేర్చుకోమంటే నేర్చుకోరు. నాకే వాయించడం రాదు, అన్ని వాయిస్తా కానీ ఈ జమడికి ఒక్కటి రాదు నాకు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన. కాబట్టి నేను ఒక్కటే విషయం, వీటన్నిటిని మనం రక్షించుకోవాలంటే ఫస్ట్ మనమే ట్రైనర్స్ కావాలి. మనం నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తే వాటన్నిటిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. రాజ్యాంగ విలువల్లో కూడా ఈ కళారూపాలను చేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక అక్క మంచి పదాలు చెప్పింది. నిజంగా ఆ పదాలను మనం వాడాల్సిన అవసరం లేదు. ఆ పదాలను వాడడం వల్ల, ఉదాహరణకు కాటి కాపర్లు ఉన్నారు, లేకపోతే మంద హెచ్చులు ఉన్నారు. అంతకుముందు మనం ఏ పదాలతోటి పిలుస్తాము? మార్పు జరిగింది కదా. అంతకుముందు డప్పు కొట్టేటోళ్ళని ఏం పదాలతోటి పిలుద్దాము? ఒక 90వ దశకంలో హరిజన్స్ ఊళ్ళో చచ్చిపోతే డప్పులు కొడతారు అంటారు. ఇప్పుడు ఏం పదంతో పిలుస్తున్నాం? మాదిగా. అది ఒక ఐడెంటిటీ కదా, ఒక ఆత్మగౌరవం కదా. కాబట్టి ఈ కళాకారులకు చాలా ఆత్మగౌరవం ఉంటుంది. కళాకారులకు ప్రపంచంలో టన్నుల ఈగో ఉంటుంది, అది ఏ కళాకారుడైనా సరే. కాబట్టి మనం సంస్కరించుకోవాలనుకుంటే, మాకు పెద్దమ్మ గుడిలో పూజ చేసేటువంటి వాళ్లకు నెలకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది ఉదాహరణకు. మరి ఊళ్ళల్లో మా పులి యాదగిరన్న ఒక ఎల్లమ్మ టెంపుల్లో పూజారిగా ఉన్నాడు, మరి యాదన్నకు రాదు. భాస్కర్ గాడు ఊర్లో పోయి డప్పు కొడితే ఎల్లమ్మ దగ్గర కొడతాడు, మైసమ్మ దగ్గర కొడతాడు, అన్ని దేవుళ్ళ దగ్గర కొడతారు. మరి భాస్కర్కి ఎందుకు జీతం రాదు? నా ఉద్దేశం ఏంటంటే, ఈ కళాకారులందరికీ జీతాలు ఇవ్వాలి, జీవితాన్ని కూడా ఇవ్వాలి. మా వాళ్ళు కూడా పూజారులే. మా పోషణ ఏం తక్కువనా? మంచి 12 మెట్ల కిన్నెరతోటి కథ చెప్తా ఉంటే ఎవరు చెప్తారు? ఏఆర్ రెహమాన్ వచ్చి మా మెట్ల కిన్నెరను వాయించగలుగుతారా? మా జానపదాన్ని? వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ కావాలి. ఇందాక బాబూజీ సార్ మా గురువు ఒక మంచి మాట చెప్పిండు. మనము ఆధునిక యుగం నుండి, ఆదిమ మానవం నుండి ఇప్పుడు ఆధునిక యుగానికి వచ్చినాం. కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి. అందుకోసమే 2 సంవత్సరాల నుండి నేను మార్చుకున్నా. ఏడుకోయినా ఇట్లా పంచగట్టుకొని పోతున్నా. కొంతమంది నమస్కారం పెట్టి, సార్ నాకు బాగాలేదు, ఒకసారి నా చేయి చూడమన్నారు. అమ్మ, నేను వాళ్ళు చేయి చూడాలరా? నాదే మంచి లేదని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే, ఈ వేషం వేసుకుంటే నన్ను అందరు బాగా గౌరవిస్తున్నారు, మనం కూడా వేషాలు వేసుకోవాలి. నిజం చెప్తున్నా, ఇది నా మనసులో మాట కాదు. నేను ఈ మధ్య కాలంలో నా ట్రెండ్, నా డ్రెస్ ఇది ఏంటంటే, వాడికి ఓహో పంతులు వచ్చిండు అనుకుంటారు. కానీ నేను పంతులను కాదు. ఎందులో పంతులను? డప్పు నేర్పించడంలో పంతులు. అందుకోసమే సావుల కాడ, పెళ్లిల కాడ కొట్టే డప్పును ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకున్నామంటే దాని వెనకాల చాలా కష్టపడ్డాం. దాని మీద నన్ను చాలామంది వీడు మంచి చదువుకుండు, గట్ సైడ్ ఎందుకు పోతుండ్రా అని నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఒక విషయం చెప్పాలి. మలేషియాలో గోరెటి వెంకన్న బాబాయ్కి ఒక అవకాశం వచ్చింది, పాట పాడుతుండు. నేను రాగానే ఇట్లనే కూర్చుండు. సేమ్ మావాడు వచ్చి డప్పు కొడితే నేను పాట పాడతా, లేకపోతే వాడని చెప్పేసిండు. పిలిచి కూడా మనోళ్ళు కొంతమంది మన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పాలంటే వెనక ముందు అవుతారు. స్వార్థపరులు కదా కళాకారులు చాలామంది, నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ గోరెటి బాబాయ్ డప్పు పట్టగానే మావాడు ఇట్లా సో అండ్ సో మొట్టమొదటిసారిగా 74 ఏళ్ళ భారతదేశంలో ఒక సంగీత నాటక అకాడమీ నుండి ఒక డప్పుకు అవార్డు తీసుకొచ్చిండు మావాడు అని చెప్పిండు. ఎవరు చెప్తారు అట్లా?
ఓన్ చేసుకోలేకపోయినారు. కాబట్టి వీటన్నిటిని మనం ఓన్ చేసుకోవాలంటే ఈ మార్పులు జరగాలి. ఇవి జరిగితే చాలా బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఒక 2 దరువులు వేసి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి, బట్ కానీ ఇవి మీరు క్షమించకున్నా సరే నా గుణమే ఇంత ఏమన్నా అనుకోండి, సారీ. మీరు క్షమించకున్నా సరే బయటకు పోయి ఒక 2 పిడికిల మట్టి వేసినా నాకేం కాదు. ఎందుకంటే ఇది జరిగేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి వీటిని కొంచెం మనం అందరం మోడర్న్గా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. జై భీమ్లు తెలియజేస్తున్నాను. 2 దరువులు, అది కూడా ఇందులో నేను చాలా రాసుకున్నా కానీ టైం ఎక్కువ అయిపోయింది. చాలా థ్యాంక్ యూ అందరికీ. మన కల్చర్ అగ్రికల్చర్ ఇందాక అక్క చెప్పింది, కాబట్టి మనది కూడా సాంస్కృతిక కల్చర్. కాబట్టి మన కల్చర్ మనం కాపాడుకొని అప్డేట్ వర్షన్లో జీవిద్దామని తెలియజేస్తున్నాను. ఓకే, కాబట్టి మీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఊర్లలో అధికారులు వస్తారు, ఏం చెప్పాలంటే ఏం చెప్పరు, సాటింపు చేస్తారు. ఆ సాటింపు ఏ విధంగా ఉన్నది అనేది నేను జతి రూపంలో చూపిస్తాను. క్లాసికల్, ఇది కొంచెం సమస్య ఉందని ఏమనుకోకండి. సాటింపు ఊర్లోకి ఒక అధికారి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది పూర్వకాలంలో దీన్ని మనం అప్డేట్ చేసుకున్నాం. దీన్ని సాటింపు చేతి అంటారు. జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీలో సబాల్టర్ కల్చర్ కోసం, ఒక బహుజన కళారూపాల కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మనం ఎలా జీవించాలని ఒక మంచి సెమినార్ పెట్టిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సాటింపు జాతి ఊర్లలో, ఇది క్లాసికల్లో. ఊర్లలో మా ఊర్లో వేరే తిరిగి కొడతారు, పసనూరు అన్నలో ఊర్లో వేరే తిరిగి కొడతారు, గోరెడ్డి బాబాయ్ ఊర్లో వేరే తిరిగి కొడతారు, మా తిరుమలరావు సార్ వాళ్ళ ఊర్లో వేరే తిరిగి కొడతారు. కానీ దీనికంటే ఒక పదం ఉండాలి కదా, దాని పేరే సాటింపు జటి. ఇక ఇప్పుడు జరుగుతూ ఉన్నది మనకు హైదరాబాద్లో చాలా ట్రెండింగ్ పులియాడు. జామ్ జామ్త జామ్తా జామ్ జామ్త జం తిరుగుడుతా జామ్ జామ్త జామ్తా జామ్ జామ్త జం తిరుగుడుతా. జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం. జను జనుత తిరుగుడుతాం జను జనుత తిరుగుడుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుడుతాం. అందరు క్లాప్స్ కొట్టాలి. నేను ఎందుకే మనకు సంగీతానికి మనకు ఒక రిలేటెడ్ ఒక ఏమంటారు, అందరికి హృదయం ఉంటుంది కదా. తగతాత 1 2 3 తగతాత 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 తగతాత. తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం.
దన్నకెడుకుడు దన్ దన్నకెడుకుడు 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 దన్